మంచి లవ్లీగా ఉందాం కదా. హలో మమ్మీ. మమ్మీ నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను వేలకు తింటున్నా. గోవా మొత్తం సరదాగా తిరిగేశా మమ్మీ. చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ వెదర్ చాలా హాట్. 4 రోజులు ఈ బీచ్ల వెంట తిరిగితే నల్లగా అయిపోవడం ఖాయం. ఓకే మమ్మీ, టేక్ కేర్, బాయ్. ఎవర్రా ఇయ్యాలప్పుడు వాకింగ్? ఎవరిదే? నేనేరా అప్పారావు. మీరా? చీకట్లో అవుపడలేదండి. అదేంటండి, పిచ్చి పిచ్చిగా ఆడేసి రుచి కొంప లేకుండా పిచ్చిని పగల కొడతారు అని అనుకుంటే డక్అవుట్ అయిపోయిన క్రికెటర్ చేతిలో బ్యాట్ లాగా వాలిపోయి వెళ్ళిపోచ్చారటండి డల్గా. అంటే మన దగ్గర మ్యాటర్ ఏమైనా? సార్ ఏంటండి మరి ఎంత శనగొంటాడు లాగా ఏడుస్తున్నారు? తినండి. అవుదా, చెప్పండి, ఎందుకు ఏడుస్తారు? లేనా? చెప్పండి, నేను ఉన్నాను కదా. అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగింది? మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అంట కదా? ఇంకా కాలేదు, అవుతాను. ఇప్పటికైతే సబ్ ఇన్స్పెక్టర్. అవునా? మరి మీ పోలీస్ వాళ్ళు ఎవరు రాలేదేంటి మన పెళ్లికి? నేనే వద్దన్నాను. మనం హైదరాబాద్ వెళ్ళాక అందరిని పిలిచి సపరేట్ గా రిసెప్షన్ గ్రాండ్ గా ఇద్దామని. ఓహో, అయితే అప్పుడు రిసెప్షన్ కి పోలీస్ వాళ్ళందరూ వస్తారన్నమాట. పోలీస్ వాళ్ళేమో గాని నన్ను కాకాబట్టే దొంగలు, దోపిడీ చేసే పొలిటీషియన్స్ మాత్రం తప్పకుండా వస్తారు. అవును, మీ డిపార్ట్మెంట్ లో లేడీ పోలీస్ వాళ్ళు, పొలిటీషియన్ వాళ్ళ కూతుర్లు మీకెవరు నచ్చలేదా? ఎందుకు నచ్చారు? నచ్చుతారు. కానీ ఇక్కడ ఎవరి కళలు వాళ్ళవి, ఎవరి లక్ష్యాలు వాళ్ళవి, వాళ్ళ గోల్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ గోల్స్ కోసం పోరాడతారు. అంతేగాని ఈ ప్రేమ, పెళ్ళి అన్ని షో కేసులే. ఓ, సో మీకైతే ఆ షో కేసులు నచ్చవన్నమాట. అబ్బా, ఇప్పుడు ఆ షోలు కేసులు మనకెందుకు గాని మనం హనీమూన్కి వచ్చాం డార్లింగ్. మంచి లవ్లీగా ఉందాం కదా. ఏయ్, ఏమైంది అనిత? ఏమైంది? ఎవర్రా నీకు అనిత? అనితని కాను. ఏమైంది అనిత? అసలు ఎవర్రా అనిత? అమ్మో, నీకు దయ్యం పట్టినట్టుంది. అదిరా మ్యాటర్. ఇదిగోండి మిగిలింది క్వార్టర్, పట్టుకోండి. ఏసేయండి, నేను చూసుకుంటాను. ఏదైతే అదైంది. కొంచెం ధైర్యం వస్తే తాగితే. అది సేర్స్ కూకోండి. అదేంటండి, రూములో ఒక పక్క అగరబత్తి, ఇంకో పక్క వచ్చేసి స్వీట్స్, ఇటు పక్క ఫ్రూట్స్, ఇటు పక్క బత్తాయి పండు, అటు పక్క యాపిల్ పండు, మధ్యలో ఒక పిల్ల పండు, అదే పండు లాంటి పిల్ల. ఇవన్నీ కొరుక్కొని తింటారు అని అనుకుంటుంటే ఇట్ట కొరకలేని కొక్కరకోలాగా వెళ్ళిపోచ్చారేటండి మీరు. మరీ ట్విస్ట్ ఏంటండి? మా ఆవిడకి దయ్యం పట్టిందేమో అని అనుమానంగా ఉందిరా. అనుమానమా? కన్ఫర్మేషన్ వచ్చింది ఎక్కడ? అనుమానం కాదు, పర్ఫెక్ట్ దెయ్యం.
ఆ దెయ్యం గుంట నన్ను చూసుకుంటాను కదా, నేను ఉన్నాను కదా, నన్ను చూసుకుంటాను. అవును, నీకు దయ్యాలతో పరిచయం ఉందేంట్రా? పరిచయమా? మా తాత తాయెత్తుల తాతారావు దెయ్యాలతో దాండి ఆడుకునేవాడు. మా నాన్న నరసింహరావు గోతాల బుర్రలు వండుకొని బూరెలు చేసుకుని తినేవాడు. ఇక అప్పారావు అంటే మనమే పొరుగు దెయ్యాలతో ఖోఖో, పితాచాలతో ఫుట్బాలు, జాంబీలతో జుజుబీ ఆడుకునేవాడని మా చెడ్డ పేరుంది. ఇగో అక్కడ స్టార్ తిరక్క టైం కలిసి రాక ఇక్కడ ఇలా తిరుగుతున్నాను గాని, అదే గాని స్టార్ కలిసి వచ్చుంటే సచిన్ టెండూల్కర్ లాగా ఈ పాటికి 100 భూతాల్ని ఒంగోబెట్టి భూతాలాట ఆడుకునేవాడిని. నమ్మబుద్ధి కావట్లేదురా. నన్ను ఇలా నమ్మద్దు. లైవ్ లో చూడండి. ఇగో గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమారా, మంత్రజాల, మాయాజాల, పరకాయ ప్రవేశల విద్య సైతం తెలిసిన వాణ్ణి. తాకిని డాకిని పటాల మీద పినాకిని ఆరేసిన బికిని రా రా వచ్చింది. చూసావా అమీర్పేట గ్రాఫిక్స్ ఎలా ఉంది? పో డబ్బులెక్కలు మాయు గది అట్లుంటది మనతోని. ఒరే అప్పు, నిజంగా నువ్వు గ్రేట్రా. గ్రేటా? గ్రేట్ నరా? మన పేరు చెప్తే ప్రతి దెయ్యం గుంటకి సుస్సు పడిపోవలసిందే. అయినా ఇంతకీ మేడం గారికి పట్టింది మగదయ్యమా ఆడదయ్యమా? ఒకవేళ ఆడదయ్యమే అయితే అది చిన్న గుంట, పెద్ద గుంట, ముసులు గుంట, పొట్టు గుంట, పొడుగు గుంట, కడుపు గుంట, జుత్తున్న గుంట, లేక గుండు గుంట, లేక గుంట. అది ఏ బుడిదగుంటో నాకేం తెలుసురా. నువ్వు ఆ దయ్యాన్ని వదిలిస్తే నీకు 10,000 బక్షిస్తానురా. నెట్ పని చేస్తుందా? ఈసారి ఖచ్చితంగా. అయితే చూడండి ఇప్పుడు నా పెర్ఫార్మెన్స్ ఉచితంగా. జరము జటజట పరము పటపట కరము కరాకండి జరము జరాజండి. ఎవరు సార్ మీరు? మా అప్పుగాడేడి? మీ తుప్పులు తీర్చడానికి వచ్చిన అప్పునే నేను. నేను కాసేపు నడుము వాళ్ళుస్తా, ఈలోగా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాయి. నేను కూడా అదే చెప్దాం అనుకున్నా. నా స్నానానికి ఎక్కువ టైం పట్టిద్ది, సో మీకు 15 నిమిషాలు రెస్ట్. బాయ్ బాయ్. సార్ ఏంటండి ఇది? అమ్మో సమయానికి టోపీ ఉంది కాబట్టి రక్షించింది. నేను కాకపోతే ఇదేంటండి? ఇదేమన్నా బాడీ అనుకున్నారా లేకపోతే సీతాఫలం మండి చిలకలు కూడా అనుకున్నారా? అయ్యి బాబు కొంతసేపు నా శీలం చిలకలు కూడా ఏంటి? ఇదేమన్నా కలకత్తా రత్న కత్తా కేమో ఆకు అనుకున్నారండి మొత్తం నాకేయడానికి. అయినా అయ్యి బాబు ఏంటండి ఇది? మీరు మగాలేనా? అయినా ఇదే ముద్దండి. ఆ బయలుపడి మోహన్ గారు వచ్చేసి నాకు సగం పెళ్లి కాకుండా చేసాడు. అబ్బా ఆయన ఫ్రెండ్ అంటే అప్పుడే అనుకోవాల్సింది. మిగతా సగం పెళ్లి కాకుండా మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. చిచ్చి, అయినా మీరు ఏదో హోమ్లీగా ఉన్నారు అనుకున్నాను కానీ మరి ఎంత హోమోపతి అనుకోలేదు. హైదరాబాద్ తీసుకెళ్లి మంచి యునాని మంది ఇప్పించాలి మూలిక. చిచ్చి. సరే సరే అలాగే నువ్వు అక్కడ కట్ చేయి, నేను ఇక్కడ ఏదో సెట్ చేయాలి. మీరు రెడీ అయిపోయారా? పదండి. ఇక్కడ కల్లంగట్టు, బగా బీచు ఇవన్నీ ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉంటాయో. అన్నట్టు ఇక్కడ నైట్ టటోస్ ఉంటాయి, అవన్నీ చూపిస్తా, అక్కడ ఫోటోలు తీస్తా. పదండి. కొత్తగా పెళ్ళైన మా మధ్యలో నువ్వెందుకు గానీ, మాకు అన్ని తెలుసు, మేము వెళ్ళి చూసేసి వస్తాంలే. వెళ్ళండి. మీకు ఏటు కావాలంటే అది చేసుకోండి, ఏటు కావాలంటే అది చూసుకోండి. అంతే కదా? హలో మందాకిని, ఏంటి నీకు కూడా రూమ్ కావాలా? Yeah.
ఏంటమ్మా ఇంత హుషారుగా ఉన్నావు? ఏం లేదన్నయ్య. నా తర్వాత పుట్టిందాన్ని నీ ఫీలింగ్స్ నాకు తెలియకుండా ఉంటాయా? ఏదో స్పెషాలిటీ ఉంది, నాకు కూడా చెప్పకూడదా? అదేం లేదన్నయ్య. నీకు కాక ఎవరికి చెప్పుకుంటాను చెప్పు? నేను ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వే ఎలాగైనా మమ్మీ డాడీకి చెప్పి ఒప్పించాలి. నా చెల్లి ఎప్పుడు తప్పు చేయదని నాకు తెలుసమ్మా. ఎవరు అదృష్టవంతుడు? ఏం చేస్తుంటాడు? బిజినెస్ మ్యానా లేదా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదా మినిస్టర్స్ అన్నా? ఎవరు అదృష్టవంతుడు చెప్పు. వాళ్ళెవరూ కాదన్నయ్య. అతను బాక్సర్. బాక్సరా? అవునన్నయ్య. రేపు మాపు స్టేట్ ఆపై నేషనల్ ఛాంపియన్ కాబోతున్నాడు. మంచి స్పోర్ట్స్ మ్యాన్ అన్నమాట. గుడ్. పేరేంటి? కిరణ్. ఓ గుడ్ నేమ్. థ్యాంక్ యూ అన్నయ్య. సరే నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళి రిలాక్స్. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్. కిరణ్ అంటే నువ్వేనా? నేనే. నా పేరు రణధీర్. నా పేరెంట్స్ ఆ పేరు పెట్టడానికి ఒక పర్పస్ ఉంది. దేన్నైనా సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తానని, ఎవరినైనా ఎదురిస్తానని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా దారికి నువ్వు వడ్డొస్తున్నావు. నేనా? నీ దారికి అడ్డొచ్చానా? డబ్బు డబ్బు లేని నువ్వు ఏం మాయ చేసావురా? ఏం మంత్రం వేసావు? నా చెల్లి నీ ప్రేమలో పడి నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకొని ఉంటుంది. నీ కండల్ని చూసి మురిసిపోకు. నీ పంచు బయట్లు చూసి విర్రవిగిపోకు. ఇంట్లో ఈగల మూత, బయట పంచుల మూత నాకు తెలుసు. ఈరోజే కాదు ఈ క్షణమే నువ్వు నా చెల్లిని మర్చిపోవాలి. లేదంటే పిల్లో పగిలిపోదు. ఇది కేవలం వార్నింగ్ కాదు, ఇట్స్ అన్ ఆర్డర్. నేను ఒక్కసారే చెప్తాను, రెండోసారి వినడానికి నువ్వుండవు. ఈ దేశంలో 100 రూపాయలకి మర్డర్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నా దగ్గర కిరాయి మనుషులు కూడా చాలా మంది ఉన్నారు. అర్థమైందా? అంతవరకు తెచ్చుకోకు. బాయ్. కాదు, రష్మిక మందన్న. ఆమె ఈ మధ్యలో బాలీవుడ్ లో పనిచేస్తుందంట. నీకోసం షూటింగ్ బంద్ చేసి సరాసరి ఇక్కడికే వచ్చేస్తుంది. లేకపోతే ఏంటి, ప్రాక్టీస్ మానేసి ఇక్కడేం చేస్తున్నావు? కావ్య, నువ్వు ఇలా రావడం మీ అన్నయ్యకి ఇష్టం లేదు, నాకు కూడా. దయచేసి నా బ్రతికేదో నన్ను బతకని, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఏం జరిగింది? అనుకున్నదే జరిగింది. మీ అన్నయ్య వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. మళ్ళీ నిన్ను కలిస్తే చంపేస్తా అన్నాడు. ఏయ్ కావ్య, కావ్య! అన్నయ్య, అన్నయ్య! ఏంటమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నావు? అసలేమైంది? నువ్వు కిరణ్ని కలిసావా? కలిశాను. ఓ, జరిగిందంతా నీకు చెప్పాడన్నమాట. సరే, ఇప్పుడేమంటావు? నువ్వు అర్జెంటుగా కిరణ్ని కలిసి సారీ చెప్పాలి. ఇప్పుడేమైందని? అతను నన్ను నా ప్రేమను మర్చిపోమన్నాడు. అసలు నేనేం చెప్పాను? నువ్వేం చేశావు? నాకున్న ఒకే ఒక అండ నువ్వే. నువ్వు నా పెళ్లి చేస్తావని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను.
ఒక అన్నగా నువ్వు చేసే పని ఇదేనా? అయినా నీతో కాదు, నేనిప్పుడే అమెరికాలో ఉన్న మమ్మీ డాడీకి ఈ విషయం చెప్పేసి పెళ్లికి ఒప్పించేసుకుంటాను. ఆగమ్మా, అతను నిజం నిన్ను ఎంత నిజాయితీగా ప్రేమిస్తున్నాడో అని తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ పెట్టానమ్మా. తప్పకుండా అతన్ని కలిసి నిజం నేనే చెప్తాను. యూ డోంట్ వరీ. నీ సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదమ్మా. ప్రామిస్? ప్రామిస్. ఎస్. ఏమిరా బొమ్మరిది, నీకు ఇంకెవరు దొరకలే? మా అన్న చెల్లెని లవ్ చేస్తున్నావంట. బండి దిగురా. మీ అన్న ఎవడరా అసలు? మీ అన్న చెల్లెవరు? కావ్య. ఓహో, కావ్య వాళ్ళ అన్న పంపించాడా? సరే దాబా మరిది. ఏంటి అర్జెంటుగా రమ్మన్నా? పని పాట లేక అష్టచమ్మ ఆడుతున్నారంట. కామెడీయా? చెప్తావని? నవ్వురాలా? మరి లేకపోతే ఏంటి? ఎన్నిసార్లు ఫోన్ చేశాను నీకు? ఎత్తవేంటి? పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నీకు? కాదు, పిటపిటలాడుతూ కనిపిస్తున్నా. ఏంటి? అదే ప్రిన్సెస్ లో ఉన్నా ఉంటుంది. ఆ మాటలకేం తక్కువ లేదు. నువ్వు ఫోన్ ఎత్తకపోయి ఉంటే పిచ్చిదాన్ని అయిపోయి ఉండేదాన్ని. నీ ప్రేమలో పీకల్లోతు కాదు, తలలోతు దాకా మునిగిపోయాను. నువ్వేమో పట్టనట్టు పొద్దున్న లేస్తే డుష్షుం డుష్షుమని వాయిస్తావు. ఆ వాయించేది వేరే చోట వాయించుంటే ఈ పాటికి పెళ్ళైపోయి 2 పిల్లలు కూడా పుట్టుండేవాళ్ళు. ఏయ్, ఏంటా సెన్సార్ లేని మాటలు? డోంట్ మిస్అండర్స్టాండింగ్ మై డియర్. ఈ పౌరుషమేదో మా వాళ్ళ దగ్గర చూపించుంటే ఈ పాటికి మన పెళ్ళయి ఉండేది అంటున్నా. ఓ అదా, నేను మన వాళ్ళని నొప్పించి కాదు, మెప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకో పాపం. చూడు, ఈ రోజుల్లో చాలా మంది యూత్ వాళ్ళ లవ్ కోసం 25 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళు ప్రేమించిన వాళ్ళతో వెళ్ళిపోతున్నారు, కుటుంబాలను వదిలేస్తున్నారు. నాకది నచ్చలేదు. నువ్వైనా నేనైనా మన కన్న వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలన్నదే నా అభిలాష. ఏమంటావు? ఆలోచన బాగానే ఉంది, ఆచరణలో సాధ్యమేనా? ఎందుకు కాకూడదు? ఈరోజు నేను వట్టి కిరణే కావచ్చు, రేపు పొద్దున్న నేను నేషనల్ ఛాంపియన్ కిరణ్గా పేరు తెచ్చుకుంటా. అప్పుడు మీ నాన్న, వాళ్ళ నాన్న, మీ ఫ్యామిలీ మొత్తం నా కాళ్ళు కడి కన్యాదానం చేస్తారు, తెలుసా? బాబు, నువ్వేం క్రికెటర్వి కాదు నిన్ను నెత్తినెక్కించుకోవడానికి. ఇండియాలో క్రికెట్కున్న క్రేజు మరి ఏ క్రీడకు లేదు. నేను బాక్సర్ని, నేను వెయిట్ లిఫ్టర్ని అంటే వెళ్ళి గ్యాస్ బండలు మోసుకో అంటారు. అలా ఉంది ఈ లోకం. అయితే ఏమంటావు? ఇలా అయితే మన పెళ్లి జరగడం కష్టం. నీకేమో బాక్సింగ్ పిచ్చి, నాకేమో నువ్వంటే పిచ్చి, మా వాళ్ళకేమో క్యాస్ట్, డబ్బు, స్టేటస్ అంటే పిచ్చి. అవేవీ నీ దగ్గర లేవు కాబట్టి ఈ పెళ్లి జరగడం చాలా కష్టం. చూడు కావ్య, నీకంటే ముందు నేను బాక్సింగ్ని ప్రేమించాను, ఆ తర్వాతే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. నేను ఇప్పటికిప్పుడు క్రికెటర్ని కాలేను, సెంచరీలు కొట్టలేను. చూడు,
మన ప్రేమ అనే క్రికెట్లో ఓపెన్ బ్యాట్స్మెన్గా దిగి రెచ్చిపోయి బ్యాటింగ్ చేయమంటే మాత్రం చేస్తాను. నీ ప్రేమ అనే కప్పును గెలుస్తాను. ఊబర్ బుక్ చేసుకోవాలి. టెన్ మినిట్స్ వచ్చేస్తుందేమో. త్వరగా రెడీ అవ్వు. ఏయ్ ఏంటది? మనం లేచిపోతున్నాం. ఆ? నువ్వు సరిగ్గానే విన్నావు. మనం లేచిపోతున్నాం. ఇప్పుడే ఈ క్షణమే. ఎక్కడికైనా వెళ్తాం. ఈ ప్రపంచం చాలా విశాలమైనది. ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బతుకుదాం. నీ మీద దాడి జరిగిన సంగతి నాకెందుకు చెప్పలేదు? ఇంకా ఇక్కడే ఉంటే మన ఇద్దరిని చంపేస్తారు. త్వరగా బయలుదేరు. ఏమాత్రం ఆలస్యం చేసినా మా అన్నకు తెలిసిపోతుంది. నీకేమన్నా పిచ్చా? వారం రోజుల్లో నాకు బాక్సింగ్ టోర్నమెంట్ జరగబోతుంది. మా గురుగారు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నేను గెలిచి తీరాలి. నువ్వు బాక్సింగ్లో కప్పు గెలవడం కంటే ఇప్పుడు మన ప్రేమను గెలిపించుకోవడం చాలా ముఖ్యం. మన పెళ్ళయ్యిందని తెలిస్తే మా వాళ్ళింకా ఏమీ చేయలేరు. చచ్చినట్టు ఒప్పుకుంటారు. లేదు, మా గురుగారు ద్రోహం చేయడం నాకు ఇష్టం లేదు. అయితే నాకు ద్రోహం చేయడం ఇష్టం అన్నమాట. ఇంకేం చెప్పద్దు. నా మీద ఏమాత్రం ప్రేమున్నా వెంటనే బయలుదేరు. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? గోవాకి. గోవాక? అది బైక్ మీద? అవును. సీటు కాస్త చెక్కపేట అవుతుంది. అందుకే స్టేట్ బార్డర్ దాటాక ఎక్కడన్నా బైక్ పెట్టేసి హ్యాపీగా బస్సులో వెళ్దాం. అదేదో ఇప్పుడే చేయొచ్చు కదా. అయ్యో మొద్దు, మా అన్న నిద్ర లేచేసరికి 11 అవుతుంది. ఈలోగా మనం కర్ణాటక బార్డర్ దాకా చేరుకుంటాం. పైగా ఈ టైంలో డైరెక్ట్గా గోవాకి బస్సులు ఉండవు. నీ పెళ్ళి నా చావుకొచ్చిందే. ఏంటి? ఏం లేదులే, గోవా వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి కదా. నా దగ్గర 500 ఉన్నాయి. ఆగు, నా దగ్గర 2 లక్షలున్నాయి. ఎక్కడవే డబ్బులు? ఇంట్లో దొంగతనం చేసావా? నాకంత కర్మ పట్లేదు. మా మమ్మీ డాడీ నాకిచ్చిన పాకెట్ మనీని సేవ్ చేసుకుని ఉన్నాను. ఇంకా నా దగ్గర చాలా కార్డ్స్ కూడా ఉన్నాయి. అమ్మో, మీ ఆడోళ్ళు తలుచుకుంటే 3వ ప్రపంచ యుద్ధమే. ఎక్కు. నేనే బైక్ ఆపమని చెప్దామనుకున్నాను. థ్యాంక్ యూ, నువ్వే ఆపేశావు. డ్రైవింగ్ చేసేవాడు తెలుస్తుందమ్మా నొప్పి. నీకేం ప్రాబ్లం? వాష్రూమ్కి వెళ్ళాలి.
ఇక్కడ వాష్రూమ్లు బాత్రూమ్లు ఉండవు, అన్నీ ఓపెన్ రూమ్లే. ఎవడికి ఇష్టమైన చోట వాడు తృప్తిగా నీళ్ళు చిలకరించుకోవచ్చు. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా. ఏంటి, ఏమైంది? ఇక్కడ ఏదో ఆడమనసు ఏడుస్తున్నట్లేదు. అవును, ఎవరు ఆడపిల్ల ఆపదలో ఉన్నట్టున్నది. ఏడు పటువైపు నుంచి వినిపిస్తుంది. పద. అయ్యో, నేను వెడ్డింగ్ కౌంట్ తెచ్చుకోవడం మర్చిపోయానండి. నేను నా సూట్ కూడా మర్చిపోయాను. అయితే ఏంటి, మనం వెళ్ళేది పెళ్ళికో పేరంటానికో కాదు, శోభనానికి. అక్కడ బట్టలతో పని లేదు. యు నాటి, మీకు అస్సలు సిగ్గు లేదు. ఇలాంటి విషయాలలో అస్సలు సిగ్గు మొహమాటం ఉండకూడదు అని ఇప్పుడు చెప్పాడు. అబ్బచ్చా, ఏ గ్రంథంలోనో? శృంగార గ్రంథంలో. శృంగార నైషిధం గురించి విన్నాను గాని ఇదేంటి? అది నేను రాశానన్నమాట. అనుకున్నాను. ఏమైంది? థ్యాంక్ గాడ్, ఏం అవ్వలేదు. కూల్ కూల్. సరే వెళ్దాం, పద. వెళ్ళి కూర్చో. అఖిల్, కమ్ ఆన్. అనిత, ఏయ్! అనిత, అనిత. ఏయ్! ఏయ్! ఆ!